ఇది మా తమ్ముడు నాది, తమ్ముడు నాది సేమ్. కానీ నేను ఒకటి చూపిస్తున్నా, 2 పెట్టినా. ఇంకోటి ఇదేమో 10 వ్యాక్స్ క్రేయాన్స్, ఇదేమో ప్యాలెస్ లాంటి ఏదైతే నాకు ఇదే నచ్చింది. క్యాసిల్ ప్యాలెస్ నాకు ఇదే నచ్చింది ఎక్కువ, నేను యూస్ కూడా చేయలేదు. ఇదేమో ఫౌంటైన్ పెన్, ఇంకా 2 స్టిక్కర్స్. మా తమ్ముడికి ఫౌంటైన్ పెన్ డిఫరెంట్ కలర్ తీసుకుంటూ, బ్లూ కలర్ది సేమ్ ఇద్దరికి. స్టిక్కర్స్ కూడా సేమ్, వాడు కూడా అమ్మ అయితే కొనింది ఇది ఎంత, కానీ ఆడికి ప్రిన్సెస్ నచ్చలేదంట. అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదా, తీసుకుంటూ 2 ప్రిన్సెస్ వచ్చింది. ఒకటి సముద్రంలో ఉండేది, ఇంకోటి ప్యారిస్లో ఉండేది. ఇంకా ఒక పెన్సిల్ వచ్చింది. ఈ సెట్ మొత్తం ఒకటే, ఫౌంటైన్ పెన్, పెన్సిల్ ఒకటి డిఫరెంట్. ఇదేమో ఒక పెన్సిల్ వచ్చింది, ఫర్ ఎవర్ ప్రిన్సెస్ అని కూడా రాసింది. కంపెనీ అయితే అప్సరా, డిస్నీ ప్రిన్సెస్ అని కూడా రాసింది. ఒక పెన్సిల్. మా తమ్ముడికి ఏమో ఎల్లో కలర్. ఇవే ఎక్కువ వాడుతుంది పెన్సిల్స్ కన్నా. ఇంకా దాని లిడ్ బాక్స్, దీంట్లో వచ్చిన షార్ప్నర్ గ్రీన్ కలర్. ఈడ కొన్ని ప్రిన్సెస్ పిక్చర్స్, ఇంకా ఈడ అప్సరా అనే కంపెనీ, ఇవన్నీ అప్సరా కంపెనీకి ఉన్నాయి. ఇంకా లాంగ్ పాయింట్ షార్ప్నర్ అంట. మళ్ళీ ఒక అప్సరా స్కేల్ వచ్చింది. ఇవన్నీ అప్సరావే. ఇంకోటి లాస్ట్ ఫైనల్ ఇదైతే అప్సరావి డ్రాయింగ్ది. ఓపెన్ చేస్తాను. అప్సరావి డ్రాయింగ్స్ ఉంటాయి కదా, అవి మొత్తం షీట్స్, కొన్ని షీట్స్ ఒకటి చూస్తాను. వీటిల్ని ఆ క్రేయాన్స్ యూజ్ చేసి కలర్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని వచ్చినాయి.